ఓం అస్మద్గురుభ్యో నమ. శ్రీమతే రామానుజాయ నమ. నేటి మంచి మాట. దానాల్లోకెల్లా ఆధ్యాత్మిక విద్యా విధానం చాలా శ్రేష్టమైనది. దాని తర్వాతది లౌకిక జ్ఞానదానం, ప్రాణదానం, అన్నదానం అని వ్యాస మహర్షి చెప్పేవారు. మన ఆధ్యాత్మిక జ్ఞానం భారతదేశ హద్దుల్లో నిలిచిపోకూడదు. లోకమంతటినీ ఆవరించాలి. ఇలా లోకవ్యాప్తమైన ధర్మ ప్రచారాన్ని మన పూర్వులు చేసేవారు. హైందవ వేదాంతం ఎన్నడూ ఈ దేశం దాటి పోలేదని చెప్పేవారు. మత ప్రచారార్థం తొలిసారిగా పరదేశాలకు వెళ్ళిన సన్యాసిని నేనే అని చెప్పేవారు స్వామి వివేకానంద. తమ జాతి చరిత్ర నెరగని వారే ఇలాంటి సంఘటనలు ఎన్నో సార్లు జరిగాయి. అవసరమైనప్పుడల్లా భారతీయ ఆధ్యాత్మిక జ్ఞాన ప్రవాహం వెలువల లోకాన్ని ముంచెత్తుతూ వచ్చింది. రాజకీయ ప్రచారాన్ని రణగొణ ధ్వనులతో యోధులతో సాగించవచ్చు. లౌకిక జ్ఞానాన్ని సంఘ నిర్మాణ విజ్ఞానాన్ని విరివిగా ప్రచారం చేయవచ్చు. కానీ ఆధ్యాత్మిక జ్ఞానదానం కళ్ళకు కనిపించకుండా చెవులకు వినిపించకుండా కురుస్తూ రోజు పువ్వుల రాసల్ని వికసింపజేసే మంచులాగా నిశ్శబ్దంగా జరగవలసి ఉంది. భారతదేశం నిరాడంబరంగా లోకానికి మళ్ళీ మళ్ళీ చేస్తూ వచ్చిన దానం ఇదే. ఇతర దేశాల్లో మన పారమార్థిక ధర్మాలను బోధించడానికి తగిన వారిగా మన యువకులను తయారు చేయడానికై భారతదేశంలో కొన్ని సంస్థలను నెలకొల్పాలి. అప్పుడు మనకు కావలసింది బలిష్ఠులు, జ్ఞాన సంపన్నులు, రుజువర్తనులు, ఆత్మవిశ్వాసపరులైన యువకులు. అలాంటి వారు 100 మంది దొరికినా ప్రపంచం పూర్తిగా పరివర్తన చెందుతుంది. ఇచ్ఛాశక్తి తగిన శక్తుల కన్నా చాలా బలవంతమైనది. అది సాక్షాత్తు బర బలవ భగవంతుని దగ్గర నుండే మనకు వచ్చేది కాబట్టి దాని ముందు తక్కినవన్నీ లొంగిపోవలసిందే. నిర్మలం, బలిష్టం అయిన సంకల్పం శర్వి సర్వశక్తివంతమైనవి. దానిలో మీకు విశ్వాసం ఉంటే మీ మతంలోని మహోన్నత ధర్మాలను ప్రపంచానికి బోధించడానికే కంకణం కట్టుకోండి. ప్రపంచం ఆ ధర్మాల కోసమై ఎదురు చూస్తుంది. అనేక శతాబ్దాలుగా ప్రజలకు క్షుద్ర సిద్ధాంతాలను నేర్పడం జరిగింది. వారు వ్యర్థులని ప్రపంచమంతటా బోధనలు జరిగాయి. ఎన్నో శతాబ్దాల నుండి వారు ఈ బోధనల వల్ల భయభ్రాంతులై పశుప్రాయులైపోతున్నారు. తమ ఆత్మస్వరూపులమనే మాటను వినడానికైనా వారెన్నడూ నోచుకోలేదు. నిజాతి నీచుడిలో కూడా ఆత్మ ఉంది. అది అమృతం, పరమ పవిత్రం, సర్వశక్తివంతం, సర్వవ్యాపకమైనది అని వారికి ఆత్మను గురించి చెప్పండి. వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచండి. వారికి ఆత్మవిశ్వాసాన్ని ప్రసాదించండి. జై శ్రీమన్నారాయణ.